కాంగ్రెస్ పార్టీ అన్న 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టిండ్రు. 100 రోజులు అన్నారు, కానీ 100 రోజుల్లో కాలేకపోయింది. ఒక్కటే విషయం ఆలోచన చేయండి అన్న, నా అక్రమ ఇసుక మొత్తం మీ కనుసన్నలలో నడుస్తుందని పబ్లిక్ టాక్. నేను పబ్లిక్ టాక్. ఇంకొకటి నేనేమనుకుంటున్నానంటే అన్న, ఈ గనుల వ్యాపారం నుండి భారీగా అంటే కర్ణాటక నుంచి వచ్చే బండ్లు కానీ ఇక్కడ లోకల్ గన్లు కానీ బాగా అక్రమ వస్తువులు మీ అనుచరులు చేస్తున్నారని మీ దృష్టిలో ఉన్నాను. అలాంటిది అయితే ఇక్కడ లేదు. ప్రస్తుతం కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్, కారు కాంగ్రెస్ మూడు విధాలుగా డివైడ్ అయిపోయిందన్న. ఇది మీ దృష్టిలో ఉందన్న? అసలు ఈ 3 వర్గాలు ఉన్నదని తెలుసా? ముగ్గురు ఉన్నారన్నా. మంత్లీ రేషన్ డీలర్ల దగ్గర వాళ్ళు స్లిప్లు ఇస్తున్నారు, బియ్యం వేస్తలేరు. ఆ బియ్యం అంతా మీ దగ్గరికి వస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడికి? ఆర్బీఎల్కు. ఆర్బీఎల్లో తీసుకునేది ఆ మధ్యలో ఆర్బీఎల్ ఫ్యాక్టరీ గురించి కొంతమంది రైతులు ధర్నా చేసిండు, గుర్తుందని. దేనికోసం అట్లా చేసిండు? రైతుల పక్క భూమి మేము ఆక్రమించడమని. అన్న ఒక ఆరోపణ అన్న, అధికారులను బాగా భయపెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అధికారులకు మీ దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది అక్రమ నిర్మాణాలకు ప్రోత్సహిస్తున్న వారు, అంటే అక్రమ నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు మీ వెనకాల ఉన్నారు. కొంతమంది ఒకరిద్దరేమో అక్రమ భూమిలో కూడా ఉన్నారు, కబ్జా చేసిన వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసా లేదా, లేకపోతే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారా మీరు? అలాంటివి తెలియదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంట్ మళ్ళీ పోతుందన్న, పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా. ఎక్కడ పోతలేదన్నా. కొంతమంది విలేకరులను పెట్టుకొని కొన్ని అక్రమాలు చేసిండ్రు, అంటే ఎర్రమట్టి కొట్టడం, ఇసుక కొట్టడం అనే ఆరోపణలు ఉన్నాయన్న. ఎమ్మెల్యే గెలవక ముందు ఇప్పుడు మన రైతులకు రుణమాఫీ ఒకటి, రైతు బంధు ఒకటి, వీటిపైన కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా లేనందుకు, అంటే శాంక్షన్ లేనందుకు వ్యతిరేకత ఉన్నదని చెప్పి ఏమన్నా భావిస్తున్నారా? అంటే ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కదా, నేను రిజైన్ చేస్తాను 15 తారీఖుల్లో కాకపోతే. ఇంకొకటి బాగా బలమైన ఆరోపణ, బుయ్యని శ్రీనివాసరెడ్డి ఒక షాడో ఎమ్మెల్యేగా తయారైండు, మొత్తం అతను గుప్పిట్లోనే ఉంది అనే ఆరోపణ ఉందన్న. దీనికి ఏమంటారు అన్న? అలాంటి పరిస్థితి అయితే